రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయకుండా రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఎండిన వరి పొలాలను కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఎద్దేవా చేశారు. రైతు బంధు కోసం 7,000 కోట్లను అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.